నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. 1 Kings chapter 3 verse 13. ఎంత అద్భుతమైన మాట ప్రభునికి ఇస్తున్నారు చూడండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. పరలోకము నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ప్రభువా, నా కుటుంబం రక్షిస్తే చాలు, నా కుటుంబం నీలో కొనసాగితే చాలు బాబు, జ్ఞానముగా నీలో ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు బాబు. మేము జాగ్రత్తగా బ్రతుకుతూ ఈ జీవిత యాత్రలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ జీవిత యాత్ర అంతా కూడా లోకంలో కలిసిపోకుండా నీ రాకడ పర్యంతరం మా బ్రతుకు కాలమంతా నీ కృపాక్షేమములతో వెళ్ళిపోతే చాలు బాబు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన చాలా విలువైనది. నువ్వు డబ్బులు అడగట్లేదు దేవుడిని, లేకపోతే ఘనత అడగలేదు నువ్వు. నాకు ఏ పదవులు వద్దు, నాకు ఎందుకు వచ్చిన పదవులు, నాకు ఎందుకు వచ్చిన ఘనత అనుకుంటున్నావు కదా. నువ్వు అడగలేదు, కానీ నీ మనస్సుని ఆయన గుర్తెరిగారు. నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ హృదయం అన్నిటిని చూసి ఆయన ఆలోచన చేసుకుని ఈరోజు పరలోకం నుండి ప్రవహిస్తున్న గొప్ప మంచి ఆశీర్వాదకరమైన బహుమానం ఏంటంటే, నీవు అడగకపోయినా, చూడండి ఎంత గొప్ప మాట, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను అడగలేదు, అయినా నేను వాటిని కూడా ఇస్తున్నాను నీకు. మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది,
అవసరం. దేవుడు ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు నీకు, నీ పిల్లలకి, అలాగే నువ్వు చేయి ధర్మకార్యాలకి, నువ్వు పెట్టబోయే ట్రస్ట్కి, అన్నిటికీ ధనం అవసరం. నీకు ధనంతో పాటు ఘనతను కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు ప్రఖ్యాతులు నువ్వు వద్దనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. నువ్వు అడగలేదు, నీకు ఐశ్వర్యం ఇస్తున్నాడు ఆయన. ఈరోజు వాగ్దానం ఏంటంటే నీకు ఐశ్వర్యమును ఘనతను నేను ఇస్తున్నాను. నువ్వు అడగలేదు, నువ్వు అడగకుండా నేను ఇస్తున్నాను. అంటే ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే ఏ మనుష్యుడు ఆయన దగ్గరకు వచ్చినా పలికేవాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు అడగటానికి సిగ్గుపడ్డావేమో, నేను డబ్బులు ఏమి అడుగుతాను ఆయన్ని, నేను అది కావాలి ఇది కావాలి, ఎలాగ అడుగుతాం మనం ఆయనకు తెలియదా అనుకుంటున్నావు కదా. ఆయనకు తెలుసు నిన్నెప్పుడు హెచ్చించాలో, నిన్నెప్పుడు పైకి ఘనతగా నిలబెట్టాలో సమయం ఆసన్నమైంది. నువ్వు అడగకపోయినను ఐశ్వర్యమును ఘనతను నీకు అప్పగించుచున్నాను. ఎంత గొప్ప కార్యం. మన బ్రతుక్కి మనం అంత ఆశించకూడదు కదా, అది మనకు సరిపోం కదా, అది మనకు అడగవలసింది కాదు, మనం పొందుకునేది కాదు అనుకుంటున్నావు కదా. దేవుడిని ఆ స్థాయిలో నిలబెడుతున్నాడు. నువ్వు అడగకపోయిన ఘనత నిన్ను ఆవరించింది, ఐశ్వర్యం నిన్ను ఆవరించింది. ప్రతి చోట దేవుని సాక్షిగా వర్ధిల్లుతావు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి. పరమగీతము 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటబీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. తర్వాత వచనం కూడా చదువుదాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా. అందరూ నాతో చెప్పండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. పరమగీతము. ఈ పరమగీతం అంటే ఇందులో చాలా లవ్ స్టోరీ, ప్రేమ మాటలు ఎక్కువ కనబడతాయి. యవనస్తులైన వాళ్ళు ఇది బాగా చదువుకుంటారు. కానీ అసలైన లవ్, అసలైన ప్రేమ ఏంటంటే ఇది పరిశుద్ధమైన ప్రేమ. ఆమేన్. ఏ ప్రేమ ఇది? పరిశుద్ధమైన ప్రేమ. పరమగీతం అంటేనే దాంట్లోనే ఉంది పరమునకు సంబంధించిన గీతము. దేనికి సంబంధించిన గీతం ఇది? అందరు చెప్పాలి. పరమ తండ్రికి సంబంధించిన గీతం. ఆమేన్. పరమగీతము. పరమగీతములో ఇక్కడ ఇందులో సొలొమోను మహారాజు రాసినటువంటి చరిత్రగా కనబడుతుంది. షూలామితి అనేటువంటి ఒక స్త్రీ రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. నా ప్రియుడు వస్తాడు, నన్ను పెండ్లి చేసుకుంటాడు, నా ప్రియుడితో నేను సంతోషముగా ఉంటానని షూలామితి మాట్లాడిన మాటలు, ప్రియుడు రాజు అయినటువంటి వ్యక్తి ఆ ప్రియురాలు గురించి వెతుకుతూ నేనున్నాను, ఆయన ఈమెను పొగడటం, ఈమె ఆయన కొరకు ఎదురు చూడటం అనేటువంటి విషయాలు కనపరచబడే గ్రంథమే పరమగీతం. ఆమేన్. ఎవరు ఈ షూలామితి? ఈ షూలామితి దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ సొలొమోను మహారాజు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే ఇది ఆత్మ సంబంధముగా
వధువు సంఘమైనటువంటి మనందరికీ సూచనగా ఉంది. సంఘము క్రీస్తు ప్రియురాలుగా కనబడుతూ ఉంది. ప్రియుడు యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనకి ఎపిసి రాసిన పత్రికలో కనబడుతుంది. సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆమేన్. భార్యకు శిరస్సు పురుషుడు. భార్యకు శిరస్సు పురుషుడు ఎలాగుంటాడంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు. చూడండి ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఎస్. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మనం ఇలా చూస్తూ ఉంటే అనేక రకాల ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులరా, సంఘం అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము, మనమందరము ఆయన బిడ్డలముగా ఉన్నాము. మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మనమే ఆయన వధువు సంఘము. ఆమేన్. ఆయన భూలోకానికి వచ్చి ఈ సంఘమును చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఎలా చేసుకున్నాడంటే సిలువ యాగముతోటి గాయపరచబడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘము, ఆయన భార్యగా మనం ఉన్నాము. ఆమేన్. ఇదే పరిశుద్ధ కళ్యాణమునకు సిద్ధపడుతున్న సిద్ధపాటు. కొంచెం లోతైన అనుభవంతో మనకి మాటలు దేవుడిస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భార్యని భర్త సంపాదించినట్టుగా ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఆదిలో ఆదాముని దేవుడు చేశాడు. ఆదాముకి ఆయన ఎముకలలో పక్కటెముకను తీసి భార్యగా నిర్మించాడు. అలాగనే మొదటి ఆదాము అంటారు అతన్ని. రెండవ ఆదాము అనబడినటువంటి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి గాయపరచబడి రక్తాన్ని కార్చి ఈనాటి సంఘాన్ని ఆయన భార్యగా సిద్ధము చేసుకున్నాడు. ఈ సంఘమునకు భర్త, యజమానుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తే. ఆమేన్. తొందరలో ఆయన రాబోతూ ఉన్నాడు. సంఘము ఆయన కొరకు సిద్ధపడుతూ ఉంది. ఆయన బోరధ్వనితో వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. పరిశుద్ధ వివాహము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము తొందరలో జరగబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము పరమగీతంలో ఉన్న మాటను మరొకసారి ధ్యానం చేద్దాం. మీకు అర్థం అవ్వాలని చెప్పి కొన్ని విషయాలు ముందు తెలియపరిచాను. సంఘమే ఆయన కొరకు సిద్ధముగా ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నారు. అయితే ఈ సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదవండి 2వ అధ్యాయము 14-15. బండ సందులలో ఎగురు నా పావురమా, వేటుబీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. ఎందుకంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ప్రియులరా, సంఘముతో మాట్లాడుతున్న మాట, పెండ్లి కుమారుడుగా వస్తున్న యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మకు అప్పగించబడిన సంఘము, ఈ వధువు సంఘమైన మనము, మనలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఆయన చూచి బండ సందులలో ఎగురుతున్నావు కదా, పేటు బీటులను ఆశ్రయిస్తున్నావు కదా, నీకు సమయం వచ్చింది. మీరు ఆశీర్వదించబడే సమయం వచ్చింది. మన ద్రాక్ష తోటలు పూత పుట్టుతా ఉన్నాయి. మీ కుటుంబాల్లో అభివృద్ధి రాబోతుంది. మీ పిల్లలు పూత పడతారు. అంటే గర్భఫలాలు వస్తాయి, భూఫలాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. మీరు ఆస్తికర్తలు అవుతారు. రక్షణ కుటుంబాలుగా తీర్చబడతారు. మీ కుటుంబాల్లో శుభవార్తలు వింటారు. మీ ఇంటిలో సమృద్ధి కనబడుతుంది.
ద్రాక్ష తోటలు పూత పట్టడం అంటే మహాభివృద్ధి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. సంఘములో ఉన్న మనమందరము బండ సందులలో ఎగురుతున్నాం. ఎన్నో శ్రమలు శోధనల చేత ఎప్పుడు బయటపడతామా? సంఘము శ్రమల్లో నుండి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్న సంఘముతో పెండ్లి కుమారుడు యేసు మాట్లాడుతున్నాడు. నా పావురమా, నువ్వు భయపడకు, నీ ముఖము నాకు చూపించు. తెలుసో తెలియక కొన్ని సమయాల్లో తప్పిదాలు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం. నీ ఎదుట నా ముఖం ఎత్తుకోలేను బాబు అంటాం కొన్ని సమయాల్లో. అయినా పెండ్లి కుమారుడు ఆయనకున్న ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమతో ఈనాటి సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రీస్తు నామములో ఉన్న మాటలు వినటానికి వచ్చిన మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బండ సందులలో నలిగిపోతున్నావో అక్కడికి ఆయన స్వరము రాబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఈరోజు సంఘానికి ఇస్తున్న మాట ఏంటంటే, బండ సందులలో ఎగురు నా పావురమా. సంఘాన్ని ఎవరికి అప్పగించాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు? యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచి అందరికీ కనబడి వెళ్ళిపోతున్నప్పుడు మాట చెప్పాడు. మీరు వెళ్ళిపోతున్నారు ఎలాగా అని అడిగితే, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్ముడిని పంపిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని పంపిస్తానన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ. ఎవరు? ఆయన నీటి బాప్తీసం పొంది, బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర నీటి బాప్తీసం పొంది లేచిన వెంటనే పావురాకారములో వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి సంపాదించిన భార్యగా చేసుకున్నటువంటి మనము, ఆయన సంఘమైన మనల్ని సాతానుడు ముట్టుకోకుండా మనకి కాపలాగా పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇల్లు పాడవద్దు ఎప్పటికీ. నీ శరీరము కానీ, నీ పిల్లలు కానీ, నీ ఆస్తి ఎప్పటికీ నాశనము కాదు. నాశనం అయిపోయి అన్ని కష్టాలు వచ్చినట్టు ఉంటాయి, కానీ పరిశుద్ధాత్ముడనే పావురము నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నాడు, మన సంఘాన్ని ఆవరించి ఉన్నాడు. ఎంత పెద్ద శోధన వచ్చినా నీ కుటుంబము నాశనము కాదు. ఆమేనని చెప్పండి. బండ సందులలో ఎగురుతుంది ఈ సంఘము. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడు? నా ప్రియుడు ఎప్పుడు ఆదుకుంటాడు? నా ప్రియుడు, నా యేసయ్య నన్ను ఎప్పుడు దీవిస్తాడు? మాకు ఎప్పుడు బిడ్డలను ఇస్తాడు? ఎప్పుడు రక్షణ ఇస్తాడు? ఎప్పుడు మాకు విడుదల విడుదల విడుదల? మీరు బండ సందులలో నుండి పైకెత్తబడే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆశీర్వాదం ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చేది ఏంటంటే, మన ద్రాక్ష తోటలు అన్నాడు. ఎవరి తోటలు? నా ద్రాక్ష తోట అనలా. ఏమన్నాడు? అందరు చెప్పాలి. మన ద్రాక్ష తోటని ఎవరంటారు? మన భర్త అంటాడు. ఏమండి పొలం వెళ్ళొచ్చాడు అనుకోండి భర్త, ఏమండి కొబ్బరి చెట్లు ఎలాగున్నాయి, వేరుశనగ ఎలాగుంది, తర్వాత ఇంకే పడితే కందులు ఎలాగున్నాయి. భర్త ఏమంటాడు భార్యతోటి? ఏవే నా వేరుశనగ తోట ఎంతో బాగుంది అంటాడా? చెప్పరే మీరు అందరూ? మీ భర్తలతో మీరు ప్రేమగా మాట్లాడరా? భర్తలారా, మీ భార్యలతో ప్రేమగా మాట్లాడట్లేదా? మాట్లాడకపోతే ప్రేమగా కష్ట సుఖాలు చెప్పుకోవాలి. భర్తలైన వారు భార్యలతో కొన్ని కష్ట సుఖాలు చెప్పాలి, అన్నీ చెప్పకూడదు. మళ్ళీ ఏంటి? హలో, పురుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు పైకెత్తండి. మగ పురుషులు. ఎస్, భార్యలతో మాట్లాడాలి, వారితో కొంత సమయం కష్ట సుఖాలు మాట్లాడాలి. భార్యలు కూడా భర్తలతో మాట్లాడాలి. భార్యలు కూడా మాట్లాడినప్పుడు మనానే మాట్లాడతాం. ఇక్కడ భర్త అయిన యేసుక్రీస్తు మాట సాదృశ్యం ఏంటంటే, మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఈరోజు మీ అందరికీ ఆశీర్వాదం ప్రకటించేది ఏంటంటే, మీ ద్రాక్ష తోటలు, ఆమెన్, నా ద్రాక్ష తోటలు, మన తండ్రి మనకిచ్చిన ఆశీర్వాదాలు కలిగిన మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ద్రాక్ష అనేది స్త్రీకి సాదృశ్యంగా కొన్ని సందర్భాలు కనపడుతుంది. 128వ కీర్తనలో ఏమంటారంటే, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. అంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టినవంటే మన సంఘ బిడ్డలు అందరికీ గర్భఫలాలు, భూఫలాలు, ఆత్మఫలాలు కలుగుతాయని ఆయన ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేనని చెప్పి చప్పట్లు కొట్టండి. భయపడకండి. బండలలో తిరిగిన రోజులున్నాయి. బండ సందులలో పూత పట్టుతుందా నా ద్రాక్ష తోట, బండ సందులలో నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నేను ఎప్పుడు స్థిరపరచబడతాను, ఏ రూటుకి వెళ్తే బాగుపడుతుంది, దేవా 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 అని అనేకమైనటువంటి సందులలో తిరిగిన నీకు దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇక బండ సందులలో తిరగవలసిన పని లేదు, నేను మీకు తోడై ఉన్నాను, మీ ద్రాక్ష తోటలు పూత పట్టినవి. మన ద్రాక్ష తోటలు, హల్లెలూయా చెప్పరే, మీరందరూ ఫలించే రోజులు ఆసన్నమైనవి. ఏడవకండి, నేనున్నా ప్రార్థించటానికి, దీవించడానికి ఆయన ఉన్నాడు, కోసుకుని తినడానికి మీరున్నారంతే. బండ సందులలో ఎగురు పావురమా, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘములో ఉన్న నీవు నేను బలహీనపడుతున్న సమయంలో పావుర రూపంలో పరిశుద్ధాత్ముడు ఆదరించి నిలబెడుతున్నాడు. ఎంతవరకు అంటే పెండ్లి కుమారుడు వచ్చే వరకు మనల్ని నిలబెడతాడు ఆయన. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదో ఒక రూపంలో, దైవజనుడి రూపంలోనూ కనపడి నిన్ను ఆదరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మన ద్రాక్ష తోటలు, మీ పాడి పంటలు బాగుపడతాయి. తొందరలో మీరందరూ కూడా మీ పిల్లలు సొంత కార్లు వేసుకుని రాబోతూ ఉన్నారు. మీరందరూ బంగారం ధరించుకుని రావాలి. మీ పిల్లలకి ఆస్తి సమకూర్చాలి. ఈ ఆస్తులు ఉన్నాయి, కానీ రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితులను ఏడుస్తున్నావు కదా, భయపడకండి. మంచి రోజులు క్రైస్తవులకు వచ్చినాయి. మీ పిల్లలు దీవెనకరమైన ఉద్యోగాల్లో ఉండబోతూ ఉన్నారు. మీ గృహాలలో శుభప్రదమైన ఆనవాలు రాబోతూ ఉంది. సంబరపడు స్వరము వినబడబోతూ ఉంది. వాయిద్యాలు మోగే సమయం ఆసన్నమైంది. బలమైన కీడు పోయి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే మంచి దినాలు దేవుడు ఈ దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఆ పరిశుద్ధుని హృదయం నిండా చేర్చుకుందాం. ఆయన మంచి వ్యవసాయకుడుగా ఉన్నాడు. ఆయన కూడా ద్రాక్షవల్లిగానే ఉన్నానని చెప్తున్నాడు. నేను మంచి ద్రాక్షవల్లిని అంటే మనము ద్రాక్షవల్లిలో నుండే వచ్చాము. మరలా మనము ద్రాక్షవల్లితోనే పోల్చబడ్డాము. అయితే పూతలేని నీ ద్రాక్షవల్లి, పూతలేని నీ పొలము, పూతలేని నీ ఆత్మ, నీ ఆత్మీయ జీవితము, అన్ని విషయాల్లో ఈ నెల గుర్తుపెట్టుకోండి, పూత ప్రారంభమైంది. పూత ప్రారంభమైంది. పుష్పించుట రాబోతూ ఉంది. ఆ పుష్పాలు రాలిపోకుండా కాయలుగా మారబోతూ ఉన్నాయి. ఆయన నీ మీద అభిషేకం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఇంత ఆస్తికర్తవా నీవు, ఇంత ఆరోగ్యవంతుడువా బాబు, నువ్వు నాకు కావాలి. అందరు 2 చేతులు పైకెత్తి, నేను నీ దానను, నీవు నా వాడువై, నన్ను ప్రేమించవా బాబు, నీ ఎదుట చేసిన పాపాలు క్షమించు యేసయ్యా, యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు తండ్రిగా ఉండాలి, నన్ను చేర్చుకో. మీరు ఫలించే సమయం ఆసన్నమైంది. మీ ద్రాక్ష తోటలు పూత పడుతున్నాయి. పరమ తండ్రిదే తోట. ఆయన ఆశీర్వాదములన్నిటికీ నువ్వు కర్త అవుతావు.
నీవు పాపమును విడిచి ఆయనను హత్తుకో. ఆయన సిలువ వేయబడ్డారు, రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. ఆ పాపము ద్వారా మన పాప దోషాన్ని కొట్టివేసాడు ఆయన. భయపడకు, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్యా, నాకు దేవుడిగా ఉండాలి, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం అవసరమో అడగండి. పూత పట్టింది, అది ఏ పూతో తెలుసుకో. నువ్వు అన్నీ నీకేం కావాలో అది నీ నోటితో పలుకది పూతడుతుంది. చదువా, ప్రమోషనా, తలాంతులా, బ్రతుకు తెరువా, వ్యాపారమా, రక్షణ, అడుగు అడుగు. ఆరోగ్యమా, కొత్త పూత చూస్తావు. చెట్టంతా పూస్తుంది, ఆకులు తక్కువ, కాయలు ఎక్కువగా కనబడతాయి. అన్ని కొమ్మలు పూస్తాయి, అన్ని రెళ్ళు పూస్తాయి.